దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి చెప్పే 5 గుర్తులు ఇవే. మొట్టమొదటిగా, మీరు చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. కొన్నిసార్లు జీవితం చాలా కష్టంగా మారుతుంది. పనులు మీరు అనుకున్నట్లుగా జరగవు. మీరు అలసిపోయినట్లు, గందరగోళంగా, ఒత్తిడిగా లేదా నిరాశగా అనిపించవచ్చు. కానీ గుర్తించుకోండి, దేవుడు మిమ్మల్ని శిక్షించడం లేదు, ఆయన మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. ఒక రబ్బర్ బ్యాండ్ ని ఊహించుకోండి. ఒకసారి నా చేతిలో ఉంది చూడండి. అది సాగదీగిపోతే ఎక్కువ దూరం చేరుకోలేదు. అలాగే మీ నమ్మకాన్ని, మీ జ్ఞానాన్ని, మరియు మంచి గుణాన్ని, మీ విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు కొన్ని సవాళ్లను అనుమతిస్తాడు. నిజం ఏమిటంటే, మనకు సౌకర్యంగా ఉండే చోట ఎలాంటి ఎదుగుదల ఉండదు. మనం ఆయనపై మరింత ఎక్కువగా ఆధారపడేలాగా చేయడానికి దేవుడు తరచుగా ఇలాంటి కష్టకాలను ఉపయోగిస్తాడు. రెండోది ఏంటంటే, ఒక్కదాని తర్వాత ఒకటి తలుపులు మూసుకుపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఒకదాని కోసం ప్రార్థించి దానికోసం ఎంతో కష్టపడిన ఆ తలుపును మూసుకుపోవడం చూసారా? మూసుకుపోయిన ప్రతి తలుపును చెడ్డది కాదు. కొన్నిసార్లు దేవుడు తప్పు తలుపులను కూడా మూసివేస్తాడు. ఎందుకంటే మీకోసం అంతకంటే మంచిది సిద్ధంగా ఉంటుంది కాబట్టి. మనం తప్పు దారిలో వెళ్తున్నప్పుడు GPS ఎలాగైతే మనల్ని సరైన దారికి తీసుకెళ్తుందో, అలాగే ఒక మార్గం దేవుని ప్రణాళికలో ఒక భాగం కానప్పుడు ఆయన మన జీవితాన్ని మారుస్తాడు. ఈ రోజు తిరస్కరణ అనిపించేది నిజానికి దేవుడు మిమ్మల్ని కాపాడుతున్న రక్షణ కావచ్చు. సరైన సమయంలో సరైన తలుపును తెరుచుకుంటుంది. మూడోది ఏంటంటే, మీ అలవాట్లు మెల్లగా మారుతూ ఉంటాయి. దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి స్పష్టమైన గుర్తు ఏంటంటే, ఆయన మిమ్మల్ని లోపల నుండి మార్చడం ప్రారంభిస్తాడు. మీరు ఎక్కువగా ప్రార్థించడం, సమయాన్ని బాగా ఉపయోగించుకోవడం, క్రమశిక్షణగా ఉండడం, మరియు ఎవరు చూడనప్పుడు కూడా నిజాయితీగా ఉండడం ప్రారంభిస్తారు. ఈ మార్పులు చిన్న చిన్నవిగా అనిపించవచ్చు, కానీ ఇవి చాలా శక్తివంతమైనవి. దేవుడు తరచుగా మనుషులను అందరి ముందు దీవించడం కంటే ముందు వ్యక్తిగతంగా రహస్యంగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. నాలుగోది, ఆత్మీయ పోరాటాలు మరింత ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో మీరు వింతైన ఒత్తిడిని, లేదా భయాన్ని, గందరగోళాన్ని, సమస్యలని అనుభవిస్తూ ఉన్నారా? కొన్నిసార్లు దేవుడు మీ జీవితంలో ఒక ముఖ్యమైన పనిని చేయబోతున్నప్పుడు ఆత్మీయ పోరాటాలు మరింత బలంగా మారిపోతాయి. నమ్మకంతో ముందుకు సాగుతున్న వారిపైనే శత్రువు దాడి చేస్తాడు. అందుకే మీరు దేవునికి దగ్గరగా ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, మరియు ఆయన వాగ్దానంపై స్థిరంగా నిలబడాలి. ఐదోది ఏంటంటే, కష్టకాలంలో కూడా మీరు ఎదుగుతూనే ఉంటారు. అన్నిటికంటే ఇది చాలా పెద్ద గుర్తు. మీరు బాధలను, నిరాశలను మరియు కష్టాలను ఎదుర్కొన్నారు, అయినా మీరు దేవుణ్ణి నమ్ముతూనే ఉన్నారు. మీరు కింద పడినా మళ్ళీ పైకి లేచారు. మీరు ఏడ్చిన నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. అదే ఆత్మీయ ఎదుగుదల, అదే పరిపక్వత, అదే ఉన్నత స్థితి. బంగారం అగ్నిలో ఎలాగైతే శుద్ధి చేయబడుతుందో, అలాగే దేవుడు మనల్ని పవిత్రంగా చేయడానికి మరియు మనల్ని మరింత బలంగా మార్చడానికి కష్టమైన పరిస్థితులను ఉపయోగిస్తాడు. కష్టకాలంలో కూడా మీరు ఇంకా ఎదుగుతూ ఉంటే వదిలేయకండి. దేవుడు మీలో పని చేస్తున్నాడు.